హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న పేరు థామస్. థామస్ అన్నకి డాడీ లేరు పిల్లలు. అన్న వాళ్ళ మమ్మీయే చాలా కష్టపడి ఇళ్లలో పని చేస్తూ వాళ్ళ కొడుకు థామస్ని బాగా చదివించాలని ఆశపడింది. ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ మమ్మీ కిటికీలు తెరిచి సాయంత్రం అయిపోతుంది, ఇంకెప్పుడు వస్తాడో ఏంటో అని విండోలో నుంచి తొంగి చూస్తుండేది పిల్లలు. ఎప్పుడైతే థామస్ ఇంటికి వచ్చాడో, అమ్మయ్య నా బంగారం ఇంటికి వచ్చేసాడు అని ఎంతో సంతోషపడుతుండేది. థామస్ అన్న వాళ్ళ మమ్మీని చూసి ప్రతిరోజు కిటికీలు తెరిచి నా కోసం వెయిట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అయినా ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? నేను పెద్దోడిని అయిపోయాను, నేను ఎలాగైనా సరే ఇంటికే వస్తాను, నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకు అని చెప్పేవాడు పిల్లలు. అలాగా అన్నయ్య కాలేజీకి వెళ్తుండేవాడు. కాలేజీకి వెళ్తున్నప్పటికీ కూడా ఆంటీ సాయంత్రం అయితే చాలు కిటికీలు తెరిచి కిటికీలో నుంచి చాలామంది పిల్లలు వస్తున్నారు, మా థామస్ ఎప్పుడు వస్తాడో ఏమో అని వెయిట్ చేస్తూ కంగారు పడుతూ ఉండేది పిల్లలు. థామస్ అన్న వాళ్ళ మమ్మీని విసుక్కుంటూ ఉండేవాడు పిల్లలు. ఆంటీ మాత్రం తన శరీరంలో ఆరోగ్యం బాలేకపోయినా ప్రతిరోజు తన కొడుకు కోసం ఎదురు చూడటం మానలేదు. అంతేకాదు పిల్లలు, అన్నయ్య వచ్చేసరికి వేడి వేడిగా భోజనం వండి పెట్టేది. అన్నయ్య ఎప్పుడైనా సరే అమ్మ నువ్వు కూడా తినమ్మా అని ప్రేమగా పిలుస్తాడని, అమ్మ ఎలా ఉన్నావమ్మా అని ప్రేమతో మాట్లాడతాడని థామస్ అన్న వాళ్ళ మమ్మీ ప్రతిరోజు ఎదురు చూస్తుండేది పిల్లలు. కానీ ఈ థామస్ అన్న ఒక్కరోజు కూడా అమ్మతో ప్రేమగా మాట్లాడేవాడు కాదు పిల్లలు. థామస్ అన్న ఒకరోజు గ్రాడ్యుయేషన్ ముగించుకొని ఇంటికి వచ్చాడు పిల్లలు. వెంటనే వాళ్ళ మమ్మీ థామస్ అన్నను చూసి, నాన్న నీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, నీ రెజ్యూమ్ నాకు ఒకసారి పంపించు, నేను మా ఫ్రెండ్కి చెప్తాను, మా ఫ్రెండ్ పెద్ద కంపెనీకి ఓనర్, ఖచ్చితంగా నీకు జాబ్ ఇచ్చే విషయంలో హెల్ప్ చేస్తారు అని ఆంటీ థామస్ అన్నకి చెప్తుంటే థామస్ అన్న అంటాడు, అమ్మ నేనంత చిన్న పిల్లోనేం కాదు, ఇప్పుడు నేను పెద్దోడిని, నా ఉద్యోగం కోసం నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వేం నా గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నేనే ఎత్తుక్కొని ఉద్యోగాన్ని సంపాదించుకుంటా అని చెప్పాడు పిల్లలు. ఈ ఆంటీకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమన్నా మాట్లాడదామంటే ప్రతిదానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. ఒక్క రోజైనా ప్రేమగా మమ్మీ అన్నం తిన్నావా, మమ్మీ ఎట్లా ఉన్నావు అని అడగనే అడగట్లేదు. ఆంటీ విషయం చాలా మనసులో బాధ పెట్టేసుకుంది పిల్లలు. నిజమే కదా, మన మీద ప్రేమ చూపిస్తున్న మన మమ్మీ డాడీ మన ప్రేమను కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. చాలామంది పిల్లలు మమ్మీ దగ్గరకు వస్తే చీ అక్కడికి వెళ్ళిపో మమ్మీ అంటారు. డాడీ ఏమైనా దగ్గర తీసుకోవాలని మన దగ్గరకు వస్తే చాలు అవతలకి వెళ్ళు డాడీ అని డాడీని తిడుతూ ఉంటారు. మమ్మీ డాడీ వాల్యూ చాలా మందికి తెలియట్లేదు పిల్లలు. థామస్ అన్న కూడా అలాగే చేశాడు. ఒకరోజు ఇలాగే బయటికి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళ మమ్మీ ఎదురు చూస్తుంటది కదా, కానీ ఆ రోజు విండోస్ క్లోజ్ చేసే ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళాడు. మమ్మీ ఎక్కడున్నావు మమ్మీ, ఈరోజు ఏంటి రాలేదు అని కిచెన్లోకి పరిగెత్తాడు. కిచెన్లో చూస్తే అక్కడ అమ్మ లేదు. అదేంటి మమ్మీ ఎక్కడున్నావు, నువ్వు నన్ను వెల్కమ్ చేస్తావు కదా అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్తే అమ్మ పడుకోనుంది. ఏంటమ్మా పిలుస్తున్నా పలకవేంటి అని చెప్పి చేతులు పట్టుకొని చూశాడు పిల్లలు. ఇంతలో ఆంటీ చేతులు చాలా చల్లగా ఉన్నాయి. అమ్మో మా మమ్మీ ఏంటి కదలట్లేదు, మా మమ్మీ మాట్లాడట్లేదు, మమ్మీ ఏమైంది మమ్మీ నీకు అని పిలుస్తా ఉన్నాడు. కానీ థామస్ అన్న వాళ్ళ మమ్మీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు పిల్లలు. అప్పుడు థామస్ అన్న చాలా బాధపడుతూ మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. అయ్యో మమ్మీ, ప్రతిరోజు నువ్వు నా కోసం వెయిట్ చేసేదానివి, ఇప్పుడు నా కోసం ఎవరు వెయిట్ చేస్తారు? నాకు ఆకలేస్తుందంటే నాకు ఇష్టమైన వంటలు వండి నా కోసం పెట్టేదానివి, మమ్మీ ఇప్పుడు నాకు ఎవరు పెడతారు మమ్మీ, నువ్వు లేకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు మమ్మీ, సారీ మమ్మీ నేను నీతో సరిగా మాట్లాడలేదని ఏడుస్తా ఉన్నాడు పిల్లలు. నా లైఫ్లో నేను బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేశాను అంటే మా మమ్మీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను. ఎన్నోసార్లు మా మమ్మీ నా కోసం చూసింది, కానీ మా మమ్మీని ప్రేమిస్తున్నానని నేను ఎప్పుడు మా అమ్మకు నేను చెప్పలేకపోయాను అని చాలా ఏడుస్తుండేవాడు పిల్లలు. కొన్ని రోజుల తర్వాత తన రూమ్లో చైర్లో కూర్చున్నాడు. ఇల్లంతా సైలెంట్ అయిపోయింది. ఇంతలో థామస్ అన్నకు ఫోన్ వచ్చింది. బాబు థామస్, నేను మీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ని, ఎప్పుడో మీ మమ్మీ
నాకు నీ రెజ్యూమ్ పంపించింది. మా కంపెనీలో ఒక మంచి ఆఫీసర్గా నువ్వు ఉండాలని మీ మమ్మీ చాలా కోరుకుంది బాబు. అందుకని నిన్ను మేము జాబ్లో జాయిన్ చేసుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి రేపు మార్నింగ్ 10 o'clockకి వచ్చేసే అని చెప్పి పెట్టేసింది పిల్లలు ఆంటీ. థామస్ అన్నకు ఈ విషయం వింటున్నప్పుడు ఇంకా ఏడుపు వచ్చింది. అమ్మ, నువ్వు చనిపోయే ముందు కూడా నాకు మేలు చేసావా? ఈరోజు నాకు జాబ్ రావటం కూడా నీ వల్లే అమ్మా. నన్ను క్షమించవా? నీ ప్రేమను నేను చాలా నెగ్లెక్ట్ చేశాను, నన్ను క్షమించమ్మా అని ఏడుస్తున్నాడట. నిజమే పిల్లలు, అమ్మ బ్రతుకున్నప్పుడు ఆమె ప్రేమ అసలు అర్థం కాలేదు థామస్ అన్నకు. కానీ ఎప్పుడైతే అమ్మ చనిపోయిందో ప్రతి క్షణం అమ్మనే గుర్తొస్తుంది. అందుకే పిల్లలు, మన మమ్మీ డాడీని ప్రేమించే విషయంలో మనం ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. పిల్లలు, యేసయ్య ఈ లోకానికి మనిషిగా వచ్చినప్పుడు 30 years తర్వాత మినిస్ట్రీలోకి వెళ్ళడానికి ముందు యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఒక నైట్ అంతా ప్రార్థన చేశాడు. ఏమనంటే, తండ్రి, నేను ఈ లోకంలో నాతో పనిచేయడానికి 12 మంది డిసైపుల్స్ని ఎంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ 12 మందిని నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు లోకము కోరుకున్నట్టు కాదు, కానీ నీ మనసులో ఎవరున్నారో వాళ్ళని నేను చూస్ చేసుకోవాలి. ఈ విషయంలో నాకు హెల్ప్ చేయవా అని రాత్రంతా ప్రేయర్ చేశాడు పిల్లలు. ఆ తర్వాత మరి శిష్యులను చూస్ చేసుకున్నాడు. మీ అందరికి తెలుసు కదా, జీసస్ డిసైపుల్స్లో ఎంతమంది ఉంటారు పిల్లలు? ఎస్, 12 members ఉంటారు కదా. అందులో ఒక అతని పేరు ఇస్కరియోతు యూదా. ఇతన్ని కూడా యేసయ్యే ఎంచుకున్నాడు. అంతేకాదు పిల్లలు, ఆ 12 members-ని యేసయ్య అపోస్తలులుగా మార్చారు. అంటే ఈ అపోస్తలులకు చాలా పవర్ ఉంటుంది. దయ్యాల్ని వెళ్ళగొట్టగలరు. ఎవరైనా సిక్గా ఉండి వస్తే వాళ్ళకి ప్రేయర్ చేస్తే ఆ రోగాలన్నీ వెళ్ళిపోతాయి. చచ్చిపోయిన వాళ్ళని లేపే అధికారాన్ని కూడా దేవుడు అపోస్తలులకు ఇచ్చాడు. అందులో కూడా యూదా ఇస్కరియోతు అంకుల్ ఉన్నాడు. యేసయ్య చేసిన అద్భుతాలన్నీ కళ్ళతో ప్రత్యక్షంగా చూశాడు. చచ్చిపోయిన వాళ్ళని లేపడం, కుంటోళ్ళు నడవటం, గుడ్డోళ్ళు చూడటం, చెవిటోళ్ళు వినటం, పక్షవాయు రోగం కలిగిన వాళ్ళను యేసయ్య ముట్టగానే వాళ్ళు లేచి నడవడం, ఇవన్నీ తన కళ్ళతో చూస్తూ యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. అంతేకాదు, యేసయ్య ఈ యూదా ఇస్కరియోతుకి డబ్బులు సంచి ఇచ్చాడు. అంటే ట్రెజరర్గా చేశాడు. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా యూదా ఇస్కరియోతు చేతుల్లో ఉండేవి. ఆయనే ఖర్చు పెడుతుండేవాడు. ఒకరోజు సీమోన్ అంకుల్ వాళ్ళ ఇంట్లో యేసయ్య భోజనానికి వెళ్ళాడు పిల్లలు. ఆ సీమోన్ అంకుల్ వాళ్ళ ఇంటికి మరియా ఆంటీ, మార్తా ఆంటీ, లాజర్ అంకుల్ కూడా వచ్చారు పిల్లలు. లాజర్ అంకుల్ ఏమో యేసయ్యతో భోజనం చేస్తున్నాడు. మార్తా ఆంటీ ఏమో యేసయ్యకు సర్వ్ చేస్తుంది. మరియా ఆంటీ ఏమో మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ని పగలగొట్టేసింది పిల్లలు. ఎప్పుడైతే పగలగొట్టిందో పక్కనే ఉన్న యూదా ఇస్కరియోతు అంకుల్ అదంతా చూస్తూ అంటున్నాడు, ఎంత వేస్ట్ చేసింది, నిజంగా ఈమెకు అసలు బుర్రే లేదు, ఇంత విలువైన అత్తర్ని యేసయ్య కాళ్ళ దగ్గర అట్లెట్లా పగలగొట్టేసింది, ఎంత వేస్ట్ అయిపోయిందో. అదే గనక ఈ అత్తర్ను అమ్మేస్తే బోల్డ్ అని డబ్బులు వచ్చేవి, ఆ డబ్బులన్నీ తీసుకొని బీదలకు ఇచ్చుంటే ఎంత బాగుండు అంటాడు పిల్లలు. నిజానికి అతని మనసులో పేదలకు హెల్ప్ చేయాలని లేదు, కానీ అతని దగ్గరకు ఆ డబ్బులు వచ్చేస్తాయని, అతని అకౌంట్లో బోల్డ్ అని డబ్బులు యాడ్ అవుతాయని ఆలోచించి చెప్పాడు పిల్లలు. కానీ యేసయ్య అన్నాడు, ఈమె చేస్తున్న పని మీకు ఎవ్వరికి అర్థం కావట్లేదు. మరియా చాలా ప్రెషియస్ పని చేసింది. ఎక్కడైతే నా గురించి చెప్తారో అక్కడ మరియా చేసిన పని కూడా చెప్పాలి అని యేసయ్య అంటాడు పిల్లలు. యూదా ఇస్కరియోతుకి ఎంత కోపం వచ్చిందో అక్కడ నుంచి సీరియస్గా బయటికి వెళ్ళిపోయి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోతాడు పిల్లలు. వీళ్ళంతా ప్రీస్ట్లు, అంటే దేవుని మందిరంలో పరిచర్య చేస్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువుని కనుక నేను మీకు అప్పగిచ్చేస్తే మీరు నాకేమిస్తారు అని అడిగాడు పిల్లలు. ఎప్పటి నుంచో యేసయ్యని పట్టుకోవాలని చూస్తున్నారు వీళ్ళు. వెంటనే యూదా ఇస్కరియోతు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాట అనేసరికి వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, ఓకే ఓకే, నువ్వు కూడా కరెక్ట్ టైంకి వచ్చావు, నీకు మేము 30 వెండి నాణాలు ఇస్తాం, తీసుకో అని చెప్పి ఒక బ్యాగ్ నిండా 30 వెండి నాణాలు తీసి యూదా ఇస్కరియోతు చేతుల్లో పెట్టారు పిల్లలు. అవి తీసుకొని యూదా ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోతాడు. యేసయ్య ఆఖరి భోజనం చేయడానికి ఒక ఇంటిని రెడీ చేయమని చెప్తే అక్కడికి వెళ్ళారు పిల్లలు. అందరు డిసైపుల్స్తో యేసయ్య భోజనం చేయడానికి కూర్చుంటే అక్కడికి కూడా ఈ యూదా ఇస్కరియోతు వచ్చాడు. ఏం మెరగనట్టు, ఏమి యాక్టింగ్ కదా పిల్లలు. చాలామంది చేసిందంతా చేసేసి ఏం మెరగనట్టు నటిస్తూ ఉంటారు కదా. యూదా ఇస్కరియోతు కూడా అలాగే చేశాడు పిల్లలు. ఎంత యాక్టింగ్ చేసినా ఏదో ఒక రోజు దొరికిపోతాం, జాగ్రత్త. ఈ ఇస్కరియోతు యూదా అందరితో పాటు
పాటు భోజనం చేయడానికి రెడీ అయిపోయాడు. అప్పుడు యేసయ్య అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగించడానికి రెడీ అయిపోతున్నాడు అనేసరికి యూదా ఇస్కరియోతు అంకుల్కి గుండెల్లో భయం వేస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న డిసైపుల్స్ అందరికీ కోపం వస్తుంది. ఎవరు ప్రభా వాళ్ళు, నాకు చెప్పు అని పేతురు అంకుల్ ఒక పక్కన, యోహాన్ అంకుల్ ఒక పక్కన అంటుంటే, నాతో పాటు ఈ పాత్రలో రొట్టెను ముంచే వాళ్ళే నన్ను అప్పగిస్తారు అని చెప్పి ఒక రొట్టె తీసుకొని పాత్రలో ముంచి యూదా ఇస్కరియోతు అంకుల్కి ఇచ్చేస్తాడు పిల్లలు. అప్పటికి ఆయన ఆ రొట్టె తీసుకొని, నేనా ప్రవ్వా అని అడుగుతాడు పిల్లలు. యూదా ఇస్కరియోతుకి తెలుసా తెలీదా? ఎస్, తెలిసి కూడా తెలియనట్టు యాక్షన్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభువైన యేసయ్య అంటాడు, అవును నువ్వు అన్నట్టే అని చెప్పగానే వెంటనే ఆ రొట్టె తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు పిల్లలు. గెత్సెమనే తోటలోకి యేసయ్య ప్రేయర్ చేసుకోవడానికి వస్తున్నాడు. మీరందరు రండి, మనం ఆయన్ని పట్టుకుందాం అని చెప్పి సైనికుల్ని తీసుకొని మెల్లగెళ్తూ, ఎవరు మాట్లాడకండి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే జీసస్ అని చెప్పి సైనికుల్ని సీక్రెట్గా తీసుకెళ్ళి యేసయ్యను ముద్దు పెట్టి యేసయ్యను అప్పగిస్తాడు పిల్లలు. ఎంత సాడ్ థింగో కదా. అప్పుడు యేసయ్యను వాళ్ళు పట్టుకొని తీసుకెళ్ళి ఆ లీడర్స్ ముందు నిలబెట్టి ఆయనను చాలా మాటలు తిట్టి కొరడాలతో కొట్టి యేసయ్యను చాలా ఇబ్బంది పెడుతూ ఈయనను సిలువేయండి సిలువేయండి అని అందరూ యేసయ్యను సిలువేయమని చెప్తుంటే, ఎప్పుడైతే యేసయ్యకు సిలువ శిక్ష పడిందో అప్పటి నుండి యూదా ఇస్కరియోతు మనసులో చాలా బాధ అనిపిస్తుంది పిల్లలు. అయ్యో నేను ఎంత తప్పు పని చేశాను, యేసయ్యను సిలువ దాకా తీసుకెళ్ళానా, ఇదంతా నా వల్లే జరిగిందా, ఎంత భయంకరమైన వాడిని నేను యేసయ్యతోనే తిరిగాను, యేసయ్యతో బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకున్నాను, యేసయ్య చేసిన అద్భుతాలు కళ్ళారా చూశాను, ఎంతమంది లోకంలో ఉన్నప్పటికీ మా 12 మందిని ఎంచుకున్నాడు, యేసయ్య నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటే ఇంత నమ్మక ద్రోహం చేశానా అని చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ మళ్ళీ ప్రధాన యాజకుల దగ్గరికి వస్తాడు పిల్లలు. వచ్చి, అయ్యా ఏ తప్పు చేయని జీసస్ను మీకు అప్పగిచ్చేశాను, నన్ను క్షమించండి, ఇదిగో మీ డబ్బులు మీరు తీసేసుకోండి, జీసస్ని విడిచిపెట్టండి అంటే వాళ్ళు అంటారు, ఇప్పుడు ఏమి చేయడానికి లేదు, ఆల్రెడీ జీసస్ని సిలువ వేసేయమని చెప్పేశారు, ఇప్పుడు మేము ఏం చేయలేమంటే ఏడ్చుకుంటూ యూదా ఇస్కరియోతు అంకుల్ ఆ 30 వెండి నాణాలు తీసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి విసిరి పడేసి బయటకు వెళ్ళిపోయి తన ప్రాణాన్ని తనే తీసుకొని చచ్చిపోతాడు పిల్లలు. ఎంత సాడ్ థింగ్ కదా. యేసయ్య తనతో ఉన్నంత కాలం యేసయ్య ప్రేమను గుర్తించలేకపోయాడు. అపోస్తలుల్లో ఒకడిగా యూదా ఇస్కరియోతును చేసిన యూదా అంకుల్ నమ్మకంగా ఉండలేకపోయాడు. అంతా అయిపోయి సిలువ దాకా వెళ్ళాక ఇప్పుడు క్షమించండి, యేసయ్యను వదిలిపెట్టండి అంటే ఎవ్వరూ వదిలిపెట్టలేదు. ఇక ఆ బాధ తట్టుకోలేక ఏడ్చి 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 ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. చెల్లి తమ్ముడు, ఇందాక మనం నేర్చుకున్నాం కదా, థామస్ అన్న అమ్మ ఉన్నంతసేపు అమ్మ ప్రేమను గుర్తించలేకపోయాడు. అమ్మ చచ్చిపోయాక ఇప్పుడు అమ్మ వాల్యూ తెలిసింది. అమ్మ ఇక నుంచి నేను నిన్ను ప్రేమిస్తా, ఐఎమ్ సారీ, నన్ను క్షమించమ్మా అని ఎంత సారీ చెప్పినా చచ్చిపోయిన అమ్మ మళ్ళీ వెనక్కి రాదు కదా పిల్లలు. అలాగే యూదా ఇస్కరియోతు కూడా తన డిసైపుల్స్ టీంలో జాయిన్ చేసుకొని ఆ 12 మందిలో ఒకరిగా అతన్ని చాలా ప్రేమగా చూసుకుంటే ఈ యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాల కోసం యేసయ్యను అప్పగించేశాడు. సమయం అయిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఏం లాభం. అందుకే మనము మనుషులు ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ మనం గుర్తించాలి. అంతేకాదు అవకాశాలు ఉన్నప్పుడే మన ప్రేమను మన నమ్మకత్వాన్ని వారికి చూపిస్తే మళ్ళీ మనం ఫ్యూచర్లో ఎప్పుడు బాధపడాల్సిన అవసరత మనకు ఉండదు. ఓకేనా? మరి ఈ రోజు నుంచి మీరు కూడా మీ మమ్మీ డాడీని ప్రేమించే విషయంలో, దేవుని వాక్యాన్ని ప్రేమించే విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్య పెట్టొద్దు పిల్లలు. దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని మనం చక్కగా యూజ్ చేసుకోవాలి. ఒకవేళ అవకాశం మనల్ని దాటి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటికీ అవకాశం రాకపోవచ్చు. అందుకని యేసే మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుందాం. ఓకేనా పిల్లలు? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్స్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు.
థామస్ అన్న వాళ్ళ మమ్మీ ప్రేమను బ్రతుకున్నప్పుడు గుర్తించలేకపోయాడు. తర్వాత ఎంత ఏడ్చినా ఉపయోగం లేకుండా అయిపోయింది. యూదా ఇస్కరియోత్ అంకుల్ కూడా నీ డిసైపుల్స్లో ఒక డిసైపుల్గా అతన్ని నమ్మి ఎంతో ప్రేమించి మినిస్ట్రీలో నీతో పాటు అతన్ని కూడా తీసుకువెళ్ళావు. కానీ నువ్వు చూపించిన ప్రేమను యూదా ఇస్కరియోత్ గుర్తించలేకపోయాడు. తర్వాత ఎంత ఏడ్చినా ఉపయోగం లేదని ఈరోజు మేము నేర్చుకున్నాం. యేసయ్య, మీరు మాకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా ఉపయోగిస్తూ, మీరు మాకు ఇచ్చిన మమ్మీ డాడీని చక్కగా ప్రేమిస్తూ, యేసయ్య నిన్ను కూడా హృదయపూర్వకంగా ప్రేమించే మనసు మాకిమ్మని, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడును స్పెషల్గా బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 23:22, ప్రావర్బ్స్ 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. మరోసారి నేర్చుకుందామా? సామెతలు 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. సామెతలు 23:22. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. థామస్ అన్న చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? థామస్ అన్న వాళ్ళ మమ్మీ చనిపోకముందు థామస్ అన్నకు చేసిన పెద్ద హెల్ప్ ఏంటి? మరియా ఆంటీ కాస్ట్లీ పర్ఫ్యూమ్ను యేసయ్య పాదాల దగ్గర పగలగొట్టినప్పుడు యూదా ఇస్కరియోతు అంకుల్ ఏమి అన్నాడు? యూదా ఇస్కరియోతు అంకుల్ యేసయ్యను ఎన్ని నాణేలకు అమ్మేశాడు? తాను తప్పు చేశానని తెలిసాక ఇస్కరియోతు యూదా వెండి నాణేలను ఏం చేశాడు? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.